హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం కల్ట్ వాచ్ నుంచి అంటే కల్ట్ స్పోర్ట్స్ వాచ్ అనమాట. దీంట్లో నుంచి మనకు రేంజర్ ఎక్స్ఆర్ అల్ట్రా అనే మోడల్ అయితే కొత్తగా లాంచ్ అయింది. ఇది వచ్చి మనకు ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్ అనమాట. మనం ఇప్పుడు సేల్స్ అయితే జరుగుతుంది. మీరు ఈ సేల్స్లో ఇది కొనాలన్న వద్దా అని దీని మీద మనం ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో మొత్తం దీని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. దీని ఎలా ఉంది, దీని వర్కింగ్ ఎలా ఉంది, అలాగే మనకు వర్కౌట్స్కి అంతా ఎలా ఉపయోగపడుతుంది, కాల్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే డిస్ప్లే ఎలా ఉంది, మనకు రేస్ట్ వేకప్ అన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఇవన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఇది వాచ్ ఎలా ఉంది ఏమనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీరు ఈ వాచ్ కొనాలన్నా వద్దా అని ఒక ఐడియాకి అయితే వచ్చేస్తారనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. దీంట్లో చూసారు కదా, మనకు కల్ట్ వాచ్ అని ఉంటుంది. మనం స్టిక్కర్ రిమూవ్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది. వాచ్ అండర్ 2000 రూపీస్లో ఒక బెస్ట్ వాచ్ అని చెప్పచ్చు. ఇది దీంట్లో ఏ విధమైన డౌట్ లేదు. మీరు ఒకసారి కావాలంటే ఫ్లిప్కార్ట్లో వెళ్ళి చూడండి. దీని మీద రివ్యూస్ కూడా పెద్దగా లేవు, తెలుగులో అయితే అసలు లేవు. నేనైతే ఫస్ట్ పెడుతున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ దీంట్లో చూసుకోండి 1.52 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, అలాగే బ్యాటరీ లైఫ్ అప్ టు 8 days, ఫోన్ లైక్ బ్లూటూత్ కాలింగ్, అలాగే IP67 రేటింగ్స్ ఉంటుంది, 110 స్పోర్ట్స్ మోడ్స్ వస్తుంది, అలాగే మనకు ఫంక్షనల్ క్రౌన్ అయితే ఉంటుంది అనమాట. దీని మీద ఎంఆర్పి చూడండి, మనకు 9,999 రూపాయలు ఎంఆర్పి ఉంది. ఇది 2,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సేల్స్ అయిపోయిందంటే దగ్గర 2,400 వరకు అవుతుంది. కాబట్టి సేల్స్లో మీరు కొనుక్కోండి. సూపర్ వాచ్, ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. బాగుంది. మనకు యాక్చువల్గా మీరు బ్లడ్ ఆక్సిజన్కో లేకపోతే వేరే దేనికి, మీరు హెల్త్ విషయానికి మాత్రం దీన్ని వాడొద్దండి. వాచ్ పరంగా బాగుంది, మ్యూజిక్ అలాంటివన్నీ దీంట్లో వాడుకోవచ్చు, అన్నీ బాగున్నాయి దీంట్లో. ఇంకా మొత్తం అన్నీ నేను ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. దీని లోపల చూడండి ఏం లేదు, ఇంకా వీళ్ళ బ్రాండింగ్, ఇది వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. దాంట్లో మనము కావాలంటే అది మాన్యువల్ అనమాట, అది వారంటీ కార్డ్, అది మాన్యువల్ మనం చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు చదివి చూసుకోండి, ఎందుకంటే వాచ్ వాడే ముందు మీకు ఎట్లా ఉండాలంటే ఒక్కొక్క వాచ్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వాచ్ అయితే ఇలా ఉంటుంది చూడండి. పెద్ద డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. అలాగే స్ట్రాప్ కూడా చూడండి, రెడ్ కలర్ స్ట్రాప్. దీంట్లో 4 కలర్లు అయితే ఉన్నాయి. నేనైతే రెడ్ తెప్పించాను అనమాట. మనకు వాళ్ళ కల్ట్ బ్రాండింగ్ అయితే దీని మీద ఉంటుంది. మనకు మొత్తం వాళ్ళు అన్నిట్లోనూ వాళ్ళు కల్ట్ బ్రాండింగ్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూస్తున్నారు కదా, వాచ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు దీని లోపల ఇంకొచ్చి పోగో పిన్ ఛార్జర్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, టైప్ ఏ పోగో పిన్ ఛార్జర్ అయితే ఉంటుంది. మనం ఒక 5 amps ఛార్జర్ అయితే పెట్టుకొని యూస్ చేయండి. హెవీ ఛార్జర్ పెట్టద్దండి, బ్యాటరీ డ్యామేజ్ అయితే అవ్వచ్చు. బాగుంది, మనకు క్వాలిటీ కూడా బాగుందన్నమాట. ఏం ఆషామాషి క్వాలిటీ అయితే ఏం కాదు, బాగుంది. వైర్ కూడా బాగుంది. పోగో పిన్ కూడా చూడండి ఎలా ఉందనేది, చాలా బాగుంది. మ్యాగ్నెటిక్ పిన్ అయితే వస్తుందన్నమాట. ఛార్జింగ్ అయితే బాగానే ఎక్కుతుంది, తొందరగా ఛార్జింగ్ ఎక్కుతుంది. అంటే 2 hours టైం అయితే పడుతుంది అనమాట. 2 hours టైం పట్టినా కూడా నాకు దగ్గర ఇప్పటికీ నేను 3 days వాడాను. 3 days వాడినా కూడా నాకు ఒక 65% మాత్రమే, 65% ఇంకా ఛార్జింగ్ ఉందన్నమాట. 35% ఛార్జింగ్ అయితే ఎక్కేసింది. చూస్తున్నారు కదా, ఫస్ట్ లుక్ అయితే చూడండి ఎలా ఉందనేది. ఈ మాదిరిగా కల్ట్ అయితే వస్తుంది, తర్వాత ఆన్ అవుతుంది అనమాట. వాచ్ ఫేస్ అయితే ఈ మాదిరిగా ఉంటుంది. ఇంకా మనం క్లియర్గా ఒక్కో దాని గురించి మాట్లాడతాం ఫ్రెండ్స్. ఇంకా మనం వాచ్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వాచ్ అయితే ఎలా ఉందనేది, మీకు క్లియర్గా ఉందన్నమాట. వాచ్ మనకు బిల్డ్ క్వాలిటీ అయితే చూడండి ఎలా ఉందనేది. బ్యాక్ సైడ్ అయితే మనకు పోగో పిన్ ఛార్జర్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ సెన్సార్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ కల్ట్ బ్రాండింగ్ అయితే వస్తుంది. ఇది మొత్తానికి మనకు ఒక రగ్డ్ లుక్లో అయితే వస్తుంది అనమాట. వాచ్ మనకు రెడ్ స్ట్రాప్ అయితే ఉంది. దీంట్లో మనకు 3 కలర్స్ అయితే వస్తాయి. ఒకటి గ్రీన్, రెడ్, బ్లాక్, అలాగే గ్రే అనమాట. 4 కలర్లు అయితే వస్తాయి అనమాట. చూడండి ఎలా ఉందని వాచ్. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మొత్తం ప్లాస్టికే, ఇది ఏం మనకు వేరే బిల్డ్ క్వాలిటీ అయితే ఏం లేదు. మనకైతే ఇదంతా బాగానే ఉంది. బకిల్స్ కూడా బాగున్నాయి అనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే డిస్ప్లే వచ్చి 1.52 inches పెద్ద డిస్ప్లే అయితే వస్తుంది. చిన్న చేయి ఉండే వాళ్ళకైతే ఉపయోగపడదు అనమాట. మనకు పెద్ద చేయి ఉండే వాళ్ళకైతే క్లియర్గా యూజ్ అవుతుంది అనమాట. బాగుంటుంది చూసేదానికి. చిన్న చేయి ఉండే వాళ్ళకు బాగుండదు, అలా అవాయిడ్ చేసుకోండి. ఇంకా తర్వాత దీంట్లో డిస్ప్లేకి చూసుకుంటే మనకు దీంట్లో ఇది మనకు వచ్చి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అనమాట. ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి మనకు డైరెక్ట్గా స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మనకు ఏమేమి వర్కౌట్స్ చేయాలంటే వర్కౌట్స్ దీంట్లో నుంచి అయితే వస్తాయన్నమాట. 110+ వర్కౌట్స్ అయితే దీంట్లో ఉంటాయి. ఇంకా అలాగే మనకు ఇది వచ్చి క్రౌన్ అనమాట. క్రౌను అలాగే మనకి ఇది వర్క్ అవుతుంది చూడండి. మీకు క్రౌన్ అయితే వస్తుంది.
ఇలా వర్క్ అవుతుంది అనమాట. మనకు ఒక 5 వాల్పేపర్స్ అయితే పెట్టుకోవచ్చు. దాంట్లో మనం ఒకటి సింగిల్గా పెట్టుకోవచ్చు. దీంట్లో ఒక మైనస్ అంటే యాక్చువల్గా బడ్జెట్ అన్నింటిలోనూ ఇలాగే వస్తుందేమో. యాక్చువల్గా మనం దీంట్లో నుంచి చూసామనుకోండి, ఇప్పుడు మనము ఇప్పుడు ఇది ఒక వాల్పేపర్ ఉంది కదా, దీన్ని మనము తీసేదానికి లేదు. ఈ వాల్పేపర్స్ అన్నీ ఇట్లే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకు ప్రెస్ చేసి చూడండి, ఇప్పుడు 1 2 3 4 5 వాల్పేపర్స్ ఉంటాయి. దీంట్లో మనం ఒకటి మనకు సెట్ చేసుకోవచ్చు. కానీ ఇవి ఏవి రిమూవ్ చేసేదని కాదనమాట, ఒకటి మాత్రం మనం పెట్టుకుంటూ తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలాంటి ఆప్షన్ అయితే దీంట్లో మామూలుగా బ్రాండెడ్ అయితే మనకు ఇంతకుముందు హానర్ వాచ్ ES ఉంది కదా, దాంట్లో అయితే మనకు దగ్గర ఒక 10 వాల్పేపర్స్ ఉంటాయి. మనం దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకు ఆప్షన్స్ పరంగా చూసుకుంటే టెలిఫోన్ ఉంటుంది, కాంటాక్ట్స్ ఉంటాయి, కాల్ రికార్డ్స్ ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, డేటా ఉంటుంది, వర్కౌట్ ఉంటుంది, వర్క్ రికార్డ్స్ ఉంటుంది, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్, బ్లడ్ ఆక్సిజన్, మెసేజింగ్, అలాగే వెదరు, ఫీమేల్ ట్రాకింగ్ ఉంటుంది, అలాగే మ్యూజిక్ ఉంటుంది, అదే మనకు బ్రీతింగ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది, స్టాప్ వాచ్ ఉంటుంది, టైమర్ ఉంటుంది, అలారం క్లాక్, ఒక గేమ్ అయితే ఇచ్చారనమాట, టైంపాస్ నెంబర్ గేమ్ ఇది. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే క్యాలిక్యులేటర్ అవన్నీ ఉంటాయి. మనకు పక్కన మనకు మెయిన్ వచ్చి ఫోన్ క్లాక్ అవన్నీ చూస్తాం, మన ఫోన్ ఎలా ఉందనేది. మనకు యూఏ కూడా బాగానే ఉంది, ఫ్రీగా, మరీ అంత ల్యాగ్ అయితే లేదు, లైట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు బడ్జెట్లో ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. తర్వాత మనకు టెలిఫోన్ ఆప్షన్ ఉంటుంది. మనకు ఏదైనా ఫోన్ చేసిన తర్వాత కూడా మనం ఇలా అయితే ఉంటుంది. మనకు కాల్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే మన కాంటాక్ట్స్ మనం ఒక 10 కాంటాక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు దీంట్లో. తర్వాత కాల్ రికార్డ్స్ అవన్నీ చేసుకోవచ్చు. అంటే మనకు కాల్స్ వచ్చినట్టే అవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. ఇందులో ఎవరెవరి ఫోన్కి మనం ఫోన్ చేసిన కాల్స్ అన్నీ రిమైండింగ్లో వచ్చేస్తాయన్నమాట. ఇంకా వాయిస్ అసిస్టెంట్, డేటా, మనకి ఇవన్నీ మామూలుగా ఉంటాయి. వర్కౌట్స్, వర్క్ రికార్డ్ అని ఉంటుంది, బ్లడ్ ఆక్సిజన్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. మనకు స్లీప్ మానిటరింగ్ ఉంటుంది 4 hours 37. ఇదైతే నాకైతే నమ్మకం లేదు, ఇది అంత పర్ఫెక్ట్గా అయితే లేదనమాట. టైమింగ్ కూడా వేరే విధంగా చూపిస్తుంది. ఇవన్నీ అయితే మనకు యాక్చువల్గా మనకు మీటర్లో ఎలా ఉందో నేను అలాగే చెక్ చేశాను, కానీ అది మన దగ్గర లేదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర నేను దాన్ని తీసుకొని చెక్ చేయడం జరిగింది. ఇంచుమించు మనకు ఒక 2-3 points డిఫరెన్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా చూస్తే మనకు స్లీప్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ ఉంటుంది, ఇంకా దాంట్లో వెదర్ అప్డేట్స్ ఉంటాయి. మనకు మెసేజెస్ చూడండి, మన ఇప్పుడు మెసేజ్ వచ్చింది కదా, మనకి ఇట్లా ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మనకు 4 లైన్లు 5 లైన్ల వరకు చూసుకోవచ్చు. మనకు ఇక్కడనే డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో మనకు సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే పైనుంచి తీస్తే స్వైప్ చేస్తే మనకు సెట్టింగ్స్ అయితే వస్తాయి. సెట్టింగ్స్లో మనకు బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఇలా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు అనమాట. బ్యాటరీ కూడా నాకైతే చాలా బాగా వస్తుంది బ్యాటరీ. ఇప్పటికి నేను ఛార్జింగ్ పెట్టి 3 days అయింది. ఇప్పుడు 70% అయితే ఉందన్నమాట. ఇంకా నాకు 100% అంటే మినిమం ఇంకా 2-3 days వస్తుంది. నేను కాల్స్ కూడా యూస్ చేస్తుంటాను. అలాగే ఇందులో బ్యాటరీ సేవింగ్ మోడ్ ఉంటుంది, అలాగే మనకు ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే సెట్టింగ్స్లో మెనూ స్టైల్స్ ఉంటాయి. మనకు 4-5 రకాల మెనూ స్టైల్స్ ఉంటాయి. డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లేలో చూసుకుంటే మనకు వాచ్ ఫేసెస్ ఉంటుంది, బ్రైట్నెస్ ఉంటుంది, స్క్రీన్ టైం ఉంటుంది, రెస్ట్, వేకప్, AOD క్లాక్, ఇలా మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా 3-4 అయితే పెట్టుకోవచ్చు. చూడండి కదా, ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. మనకు అన్లాగ్ అయితే మామూలుగా అన్లాగ్ ఉంటుంది, ఇట్లా కూడా వస్తుంది అనమాట. వాచ్ ఫేసెస్ కూడా బాగానే ఉన్నాయి. మనకు AOD క్లాక్ మనకు దీన్ని చూస్తాము. అన్లాగ్ అయితే ఇలా ఉంటుంది. అన్లాక్ చూడండి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. విజిబిలిటీ అయితే బాగానే ఉంది, చూడడానికి బాగుందన్నమాట. ఇంక ఇవన్నీ దీంట్లో ఆప్షన్స్ అన్నీ ఇంక ఇవే. మనకు సెట్టింగ్స్లో కూడా ఆప్షన్స్ ఇట్లే ఉంటాయి. మన కాల్ రికార్డింగ్ కూడా చాలా బాగుంది. వాయిస్ కాల్స్ కూడా అవతల వాళ్ళకు కూడా చాలా బాగా వినపడుతుంది, క్లీన్గా ఉందన్నమాట వాయిస్ అయితే కనుక. నేను కాల్ చేసినప్పుడు కూడా చాలామంది మనకు చెప్పడం ఇదే మరినే, వాచ్ నుంచి చాలా క్లియర్గా వస్తుందని. నాకు ఇది తెలిసి నాయిస్ క్యాన్సిలింగ్ ఉందా లేదా అనేది తెలియదు, కానీ మొత్తానికి నాయిస్ క్యాన్సిలింగ్ ఉన్నట్టే చూపిస్తుంది అనమాట. వాచ్ అయితే చాలా బాగుంది. తర్వాత పైన ఫోను మనం ఇక్కడి నుంచే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. సౌండ్ కూడా చూడండి ఎలా ఉందనేది. సౌండ్ అయితే చాలా బాగుందన్నమాట. బయట నుంచి కాల్స్ వచ్చేటప్పుడు కూడా బాగుంటుంది చూసేదానికి. చూసారు కదా, పవర్ సేవింగ్ మోడ్ పెట్టుకోవచ్చు. కరెంట్ బ్యాటరీ 70% ఉంది. ఛార్జింగ్ అయితే చాలాసేపు వస్తుంది. నేనైతే పూర్తిగా అన్నీ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకా మనకు దీంట్లో పైనుంచి స్వైప్ చేసినప్పుడు ఇక్కడైతే వస్తుందన్నమాట. డూ నాట్ డిస్టర్బ్ మోడ్, బ్యాటరీ పర్సంటేజ్, అలాగే మనకు బ్రైట్నెస్ ఎంత పెట్టుకోవాలనేది ఇవన్నీ ఉంటుందన్నమాట. తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు, అలాగే సెట్టింగ్స్ ఉంటుంది. అలాగే మనకి ఆప్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ టార్చ్ లైట్ అలాగే అన్నీ వస్తాయి. వాచ్ అయితే పర్ఫెక్ట్గా అన్నీ అయితే వర్క్ అవుతున్నాయి దీంట్లో.
మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఒక రోజంతా ఎంత వర్కౌట్స్ చేసామో అవన్నీ ఇందులో ఉంటాయి. అది మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. హోమ్ బటన్ అయితే ఇట్లా వస్తుంది. మీరు చూడండి, హోమ్ బటన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. డే టు డే వర్కౌట్స్, అలాగే స్లీప్, హార్ట్ రేట్ మంచి సెన్సార్, BMI ఉంటుంది, మనకు బ్లడ్ ఆక్సిజన్ ఉంటుందన్నమాట. ఫిట్నెస్ అయితే మనకి ఇక్కడే మనకు అన్ని ఎక్సర్సైజ్, మనం మార్నింగ్ ఏ ఎక్సర్సైజ్ చేయాలనేది అంతా మొత్తం దీంట్లో క్లియర్గా చూపిస్తుంది అనమాట. మొత్తం అన్ని దీంట్లోనే ఉంటుంది. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ రేంజర్ ఎక్సర్ ఫర్మ్వేర్ అప్డేట్ ఉంటుంది, వాచ్ సపోర్ట్ ఉంది, ప్రైవసీ, అలాగే మనం రిమూవ్ డివైస్ అంటే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా వాచ్ ఫేసెస్ చూసుకుంటే మనకు 100+ వాచ్ ఫేసెస్ చేసి వస్తాయి. చాలా బాగున్నాయి వాచ్ ఫేసెస్ కూడా. రోజు ఒకటైతే పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో మెయిన్ ఇంకొకటి నాకు అర్థం కానిది ఏమంటే, దీంట్లో వచ్చి మనకు బ్లూటూత్ ఆడియో ఉంటుంది. మనం ఆడియోని చేసుకోవచ్చు, కనెక్ట్ అయితే. ఇప్పుడు మనకి ఇక్కడ వాచ్ ఫేస్ అయితే డౌన్లోడ్ అవుతుంది, అందువల్ల మనకు లేట్ అవుతుంది అనమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడే వాచ్ ఫేస్ అయితే వచ్చేస్తుంది దీంట్లో. ఇంకా అలాగే దీంట్లో ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మనకి ఎక్సర్సైజ్ మోడ్ ఉంటుంది, అలారం ఉంటుంది, అలాగే నోటిఫికేషన్ ఉంటుంది, హెల్త్ రిమైండర్ ఉంటుంది, కాంటాక్ట్స్ మనం 10 కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు. నేనైతే 7 పెట్టుకున్నాను. అలాగే మనకు హెల్త్ మన టైం ఫార్మేట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. 12 hours ఇలా చూశారు కదా, ఇలా అయితే మనకు వాచ్ ఫేస్ అయితే వస్తుందన్నమాట. అన్ని వాచ్ ఫేసెస్ బాగానే ఉన్నాయి, చాలా బాగుంది అన్నీ కూడా. మనకి ఇంక ఇక్కడ చూసుకుంటే చూడండి కనెక్ట్ అయిపోయింది. ఇంకా మనకు ఎక్సర్సైజ్ మోడ్స్ అయితే దీంట్లో ఉంటాయి. మనకి ఏది కావాలంటే మనం ఎక్సర్సైజ్ని చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు అలారం కావాలంటే మనం అలారం పెట్టుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్స్ కూడా బాగానే వస్తున్నాయి, అన్నిటికీ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవచ్చు. మనకి హెల్త్ రిమైండర్ ఉంటుంది, 7 కాంటాక్ట్స్ ఉంటుంది. అలాగే మనకు టైం ఫార్మేట్ 12 hours కావాలంటే 12 hours, 24 hours వెదర్ అప్డేట్ చేసుకోవచ్చు. రేస్ టు వేకప్ ఇదైతే మంచి ఆప్షన్ దీంట్లో. యాక్చువల్గా నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు రేస్ టు వేకప్ ఆఫ్ చేసే బదులు ఇది 9 hours అనేటప్పటికి 9 hours తర్వాత రేస్ టు వేకప్ ఆఫ్ అయిపోయింది అనమాట. నేను తర్వాత మళ్ళీ టర్న్ ఆన్ అని మొత్తం నేను డైలీ అంతా డే అంతా పెట్టుకున్నాను. డూ నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంటుంది. కంట్రోల్ ఫోన్ మ్యూజిక్ అంటే మనకు ఫోన్లోను మనకు దీంట్లోనూ రెండిట్లోనూ మ్యూజిక్ వస్తుందన్నమాట. మనకు డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే దీన్ని ఆఫ్ చేసుకుంటే ఓన్లీ ఫోన్లో మాత్రమే వస్తుంది. అలాగే ఫైండ్ మై వాచ్ చూసారు కదా, క్లియర్గా అయితే పనిచేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ కూడా వర్క్ అవుతే చేస్తుంది అనమాట. మామూలుగా చాలామంది వర్క్ కావట్లేదని చెప్పారు, మనకు వర్క్ అయితే అవుతుంది. సౌండ్ కూడా బాగుంది, ఇది ఇలా అయితే వస్తుందన్నమాట. తర్వాత దీంట్లో ఇంకా రేస్ టు వేకప్ ఆప్షన్ చూసుకుంటే మనకు చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. చూడండి, నేను ఈ చేతిలో కట్టుకున్నప్పుడు కూడా మీకు చూపిస్తాను. చాలా స్టైలిష్గా ఉంటుంది వాచ్ కూడా, చూడడానికి లుక్ కానీ అంతా బాగుంటుంది. స్ట్రాప్ ఒక్కరో నాకు నచ్చలేదు, మీరు చూడండి. యాక్చువల్గా ఇట్లన్నా చూసారా, ఇలా మనకు అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. మనకు పెద్దగా టైమింగ్ కూడా ఉండదు, నీట్గా మనకు ఇలా కూడా వర్క్ అవుతుంది. అలాగే ఇలా అన్నా కూడా వర్క్ అయితే అవుతుంది అనమాట. రేస్ టు చూసారు కదా, వాచ్ గురించి నేనైతే క్లియర్గా అన్నీ చెప్పాను. వాచ్ అయితే చాలా బాగుంది. మనకు రేస్ టు వేకప్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట, మనకు ఇబ్బంది లేదు. మీరు చూడండి, మనకు ఆల్రెడీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉన్నా కూడా మనకు రేస్ టు వేకప్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఏ ప్రాబ్లం లేదు. మనకు వేకప్ కూడా చాలా అంటే చాలా మనకు క్లీన్గా అయితే ఉంది, ఎక్సలెంట్గా ఉంది వర్క్ అయితే కనుక. ఎందుకు నేను ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నాను అంటే, బడ్జెట్ రేంజ్లో మనకు ఇంత పర్ఫెక్ట్గా అయితే రావడం కష్టం. ఎందుకంటే నేను ఇంతకుముందు డ్యూక్ వీడియో పెట్టున్నాను, మీరు చూడకపోతే చూడొచ్చు, నా ఛానల్లో ఉంటుంది. డ్యూక్ ప్లస్ అనేది ఒకటి చేశాను అనమాట. లాస్ట్ సేల్స్లో తీసుకున్నాను అది. దానికంటే కూడా ఇది చాలా అంటే చాలా బాగుంది. వాచ్ అయితే బాగుంది. మీరు సేల్స్లో కొనండి. నేను అండర్ 2000 రూపీస్లో బెస్ట్ వాచ్ అనమాట. మీరు ఇప్పుడు కొనాలనుకుంటే ఇప్పుడే కొనొచ్చు. ఇంకా దీని తర్వాత మళ్ళీ దీని రేట్ అయితే పెరుగుతుంది అనమాట. ఒక 300-400 వరకు పెరగచ్చు. కాబట్టి ఒక బెస్ట్ వాచ్ మనకు రౌండ్ డిస్ప్లే వస్తుంది, 1.52 ఇంచ్ పెద్ద లార్జ్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది అనమాట. సూపర్ వాచ్ అని చెప్పొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.